హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీని ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని 2 కప్స్ శనగపిండిని తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పిండిని వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండిని ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలోకి స్టఫింగ్ కోసం మనము కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ని మిక్స్ చేసుకొని పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. అలాగే అన్ని పచ్చిమిర్చిని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో పచ్చిమిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే అన్ని పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి. మిర్చి బజ్జీని 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడి మిర్చి బజ్జీలు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మిర్చి బజ్జీ పైన ఆనియన్ని కట్ చేసి అలాగే ధనియా పౌడర్ లెమన్ని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video till the end. Subscribe for more videos.